మాఫియా ఈ మాట వినగానే టక్కుమని గుర్తొచ్చే జిల్లాలో నెల్లూరు ఒకటి. తమిళనాడుకు భారీ ఎత్తున ఇసుకను స్మగ్లింగ్ చేయడమే అందుకు కారణం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా డోంట్ కేర్. అధికారులను తమ వైపు తిప్పుకోవడం, చాకచక్యంగా వాహనాలను ఎల్లలు దాటించడం, ఇదంతా అందరూ నిద్రపోతున్న వేళ గుట్టుగా సాగే రొటీన్ తంతు. రెండు 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోయారు. ఇసుకను ఇబ్బడిముబ్బడిగా దోచేశారు. దీంతో టన్ను ఇసుకను కొనాలంటే సామాన్యులకు చుక్కలు కనపడ్డాయి. వేలల్లో ఖర్చు పెడితే గాని భవనాలను నిర్మించలేని పరిస్థితిని నిర్మాణదారులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పెన్నా, స్వర్ణముఖి నదుల నుంచి ఇసుక దండిగా లభిస్తుంది. రీచుల ద్వారా ఇసుకను తరలిస్తుంటారు. ప్రధానంగా పెన్నా నది ఇసుకకు పొరుగు రాష్ట్రం తమిళనాడు, కర్ణాటకలో మంచి డిమాండ్ ఉంది. దీంతో సిటీ వాసులు సింహపూర్ ఇసుక కోసి ఎంతైనా డబ్బులు వెచ్చించేందుకు వెనకాడరు. ఇదే అక్రమార్కులకు దారి చూపేలా మారింది. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో దొంగ చేతికి తాళాలన్నట్లుగా జగన్ పాలన సాగింది. నదీమ తల్లిని గర్భశోకానికి గురిచేసేలా ఇసుకను నేతలే దగ్గరుండి కొల్లగొట్టించారు. పాయింట్ల పేరుతో స్మగ్లింగ్ కు రాచబాట కల్పించారు. తనిఖీ లేకుండా కొంతమంది అధికారుల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగింది. కోట్ల రూపాయలు జేబులుగా మారాయి. కూటమి ప్రభుత్వ అధికారులకు రావడంతో ఉచిత ఇసుక స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం నిర్వహణ ఛార్జీలు, సేనరేజ్ ఛార్జీలు మాత్రమే వసూలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రవాణా ఖర్చులు కొనుగోలుదారులే స్వయంగా భరించేలా పాలసీ తీసుకొచ్చారు. దీంతో 20 టన్నుల లారీకి గతంలో ₹1,000 పలికితే ప్రస్తుతం చాలా తక్కువ ధరతోనే ఇసుకను కొనుగోలు చేసే పరిస్థితి ప్రజలకు ఏర్పడింది. ఇసుక మళ్ళీ చెప్తున్నా, గుండ్లకమ్మ ఇక్కడే ఉంది, వినండి. నీకు అవసరమైతే మీ ట్రాక్టర్ తీసుకుని తెచ్చుకో, మీ ఎడ్ల బండి తీసుకుని తెచ్చుకో. మీకు వీలు కాకపోతేనే రీచ్ దగ్గర పోవాలి. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. మీరు పెత్తనం చేయడానికి వీలు లేదు, కంట్రోల్ చేయడానికి వీలు లేదు. స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చాను. అందుకే మళ్ళీ చెప్తున్నా, విత్ ట్రూ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేస్తా. మీరు ఎక్కడ కావాలన్నా ఇసుక తెచ్చుకోండి. కానీ ఇసుక తీసుకుపోయేటప్పుడు లోతుకు దువ్వేస్తే మాత్రం అక్కడ నీళ్లు కూడా నిలవవు. దాని వల్ల మీ పొలాలకే నష్టం వస్తుంది. భూగర్భ జలాలు ఇంకిపోతాయి. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఊర్లో ఉండే ఇసుక ఎడ్ల బండితో తెచ్చుకో, ట్రాక్టర్ తెచ్చుకో, నెత్తిన పెట్టుకొని తెచ్చుకో. నాకే బాధ లేదు. మీరు ఎక్కడన్నా అడిగితే మాత్రం ఇప్పుడు కూడా సర్పంచ్ కూడా చెప్తున్నా, ఒకవేళ అడ్డం పడితే నేరుగా మాకు ఒక్కసారి ఫోన్ చేయి, నేను డెఫినెట్ గా వచ్చి వీళ్ళని కంట్రోల్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చినా స్మగ్లింగ్ వాసనలు మాత్రం నెల్లూరు జిల్లాకు తప్పటం లేదు. స్మగ్లింగ్ మాఫియా ఇప్పటికే రీచ్ల వద్ద దొంగ దెబ్బ తీస్తూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా సాగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో విస్తుపోయే నిజాలు కూడా ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణా సాగించే ట్రాక్టర్లు, ట్రిప్పర్లు నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయం, కలెక్టర్ బంగ్లా ప్రాంతాల మీదుగా యథేచ్ఛగా తరలుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. చూపుడుకు మాత్రమే సీసీ కెమెరాలన్న ఆరోపణలు లేకపోలేదు. ఇటీవల కోవూరు సెగ్మెంట్ లో జరిగిన ఓ ఘటన జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నిజమని చెప్పేలా తయారైంది. పెనుబులి గ్రామం నుంచి తరలిస్తున్న అక్రమ ఇసుక రవాణాను గ్రామస్తులు అడ్డుకోవడం, వారిపై మాఫియా దాడి చేయడం జరిగిపోయింది. ఇదంతా కొత్తగా మాఫియాలోకి ఎంట్రీ ఇచ్చిన వారు చేసింది కాదట. పాత సీసాలో కొత్త సార అన్నట్లుగా నాడు వైసీపీతో జతగట్టిన స్మగ్లర్సే ఇప్పుడు అధికార పక్షాన మారడాన్ని సీనియర్ టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఉచిత ఇసుకను ప్రభుత్వం ప్రవేశపెడితే ఆ కార్యక్రమానికి తూట్లు పెట్టేలా వ్యవహరిస్తున్న సిండికేట్ స్మగ్లర్స్ కు అధికారులు, కొంతమంది నేతలు వత్తాసు పలకడంతో శాండ్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుందన్న విమర్శలు లేకపోలేదు. కుదేలైన భవన నిర్మాణ రంగం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. అక్రమ రవాణాను క్షేత్రస్థాయిలో అడ్డుకుంటే ప్రభుత్వం ఆశించిన సామాజిక ప్రయోజనం సాకారమవుతుందని ప్రజలు భావిస్తున్నారు.